గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను సాయి మాధవి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కేసీఆర్ వరంగల్ రోడ్ షో గ్రాండ్ సక్సెస్ బీఆర్ఎస్ అధినేతకు ఓరుగల్లు జనహారతి కాంగ్రెస్ ఇచ్చిన అడ్డగోలు హామీలతో ప్రజలు మోసపోయారు బీఆర్ఎస్ పాలనలో లేని కష్టాలు ఇప్పుడెందుకు వస్తున్నాయన్న కేసీఆర్ ఇవాళ ఖమ్మంలో బీఆర్ఎస్ అధినేత రోడ్ షో కేసీఆర్ రాక కోసం భారీ ఏర్పాట్లు చేసిన పార్టీ శ్రేణులు హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే కుట్ర జరుగుతోంది పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు లేకుంటే ఆగమైతమన్న కేటీఆర్ చతికిలబడ్డ కాంగ్రెస్ బీజేపీపై ప్రజా వ్యతిరేకత మళ్లీ నెంబర్ 1 దిశగా దూసుకొస్తున్న బీఆర్ఎస్ రెండో దశలో తగ్గిన పోలింగ్ శాతం ఓటింగ్ సరళితో సీట్లు తగ్గుతాయని బీజేపీలో కలవరం నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి జీవన్ రెడ్డిని ప్రజలు ఎక్కడికెక్కడా నిలదీస్తున్నారు ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచార సభలోనే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని గ్రామస్తులు నిలదీశారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల హామీలు ఏమయ్యాయని గ్రామస్తులు ప్రశ్నించారు మాయమాటలు చెప్పి ఓట్లు వేసుకుని గద్దెనెక్కి మళ్లీ మోసం చేయాలని చూస్తున్నారా అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు ప్రశ్నించడంతో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి నీళ్లు నమ్మారు ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రచారాన్ని మధ్యలోనే ముగించుకుని వెనుదిరిగారు మరి వాళ్ళు కూడా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి వారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం దయచేసి మీటింగ్ లో మధ్య మధ్యలో మాట్లాడకుండా ఎందుకంటే కొన్ని విషయాలు చెప్పడానికి ఇక్కడికి వచ్చినాం మనం ఇవాళ గన్నారం గ్రామం అంటే నాకు కొత్త కాదు 20 సంవత్సరాల నుండి ఈ గ్రామానికి వస్తూనే ఉన్నాం తెలంగాణ ఉద్యమంలో వచ్చినాం తర్వాత 2018 ఎన్నికల్లో వచ్చినామో మళ్ళీ 5 ఏళ్ళ నుండి వస్తూనే ఉన్నాం నిన్నగాక మన గాంధీ మనం పెట్టి ఇక్కడ మన ఆ చెట్టు పడిపోతే కూడా వచ్చినాం ఆ ఇల్లు కూలిపోయింది అని చెప్పి అది ముందటలో మన వాళ్ళది మరి ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా గన్నవరం ప్రజలకు నేను అక్కలకు అందరు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మేము కొంచెం ఆలస్యమైంది 8 గంటలకు రావాల్సి ఉండే కొంచెం ఇప్పుడు 9:30 అవుతుంది ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మీరు ఓపిక పట్టండి పెద్దలు మనకు అతిథులు వచ్చిరు మన పార్లమెంట్ అభ్యర్థి వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మేము ఇక్కడ వాళ్ళు మీరు అక్కడ ఇంట్లో మాట్లాడుకుంటే మేము చెప్పింది మీకు అర్థం కాదు మీకు చెప్పింది మాకు అర్థం కాదు దయచేసి ఒక 20 నిమిషాలు మీరు ఓపిక పట్టండి మళ్ళీ మీరు తెల్లారి మీ ఊరిని మీరు మాట్లాడుకోవచ్చు ఎంతంతా అందుకని నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని ప్రజలు ఎక్కడికెక్కడ నిలదీస్తున్నారు ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచార సభలోనే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని గ్రామస్తులు నిలదీశారు ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు రవీందర్ నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ కన్నా ముందే కాంగ్రెస్ నేతలు ఓటమి పరాభవాన్ని చవిచూస్తున్నారు ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తడం జరుగుతుంది గత 5 నెలల క్రితం ఏదైతే పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు ఎందుకు అమలు చేయడం లేదు ఎందుకు తాత్సారం జరుగుతుంది ఎందుకు ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ ఎలక్షన్ వచ్చి మభ్యపెట్టి ఓట్లు వేసుకొని మళ్ళీ గడ్డకు పడదామని చందంగా వ్యవహరిస్తున్నారనే రీతిలో ఇవాళ క్యాండిడేట్లకు ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రశ్నలు తలెత్తుతున్నాయి దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి 5 నెలలు గడిచిపోతుంది ఈ నేపథ్యంలో 100 రోజుల పాలనలో ఈ 6 గ్యారంటీలు నెరవేర్చుతామని చెప్పారు ఇప్పటి వరకు ఎందుకు నెరవేర్చలేరు అని ఓటర్లు అడగడుగున ప్రశ్నిస్తున్న సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది అదే నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ఇందల్వాయికి సమీపంలో ఉన్నటువంటి గన్నారం గ్రామంలో ఇదే పరిస్థితి నెలకొనడం జరిగింది కాంగ్రెస్ నేతలు రాగానే ముందుగా కాంగ్రెస్ నేతలను ప్రచార సభకు రానియకుండా అడ్డుకోవడం జరిగింది అడ్డుకున్న అనంతరం
ఎక్కడికక్కడే వారిని నిలదీసిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. Right. ఎలక్షన్ టైంలో ఇదే అభ్యర్థి ఎవరైతే భూపత్ రెడ్డి ఉన్నాడో భూపత్ రెడ్డి ఇచ్చిన హామీలు, అదేవిధంగా పిసిసి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను 6 గ్యారెంటీల పైన అనేక ప్రశ్నలు వేయడం జరిగింది. ఈ ప్రశ్నలు వేసిన తరుణంలో ఎవరు కూడా ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే హామీలు నెరవేర్చాలి, పైగా మా ఓట్లు తీసుకొని మళ్ళీ ఈ ప్రాంతానికి రావాల్సిన అవసరం ఏముంది, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ తావు లేదు, 6 గ్యారెంటీల్లో పూర్తి స్థాయి విఫలమైంది, రైతు బంధు లేదు, అదేవిధంగా రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, అదేవిధంగా తులం బంగారం ఏమైంది, ఇప్పటి వరకు ఎలాంటి అంశాలపైన అనేక ప్రశ్నలు లేనటువంటి ఎలాంటి ఆ ప్రచారానికి తావు లేకుండా వెనుతిరిగిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. సాయి రైట్ రవీందర్, థ్యాంక్ యూ. ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెమేతర జిల్లా నుంచి పెళ్లి నుంచి వస్తున్న ఓ మినీ ట్రక్కును తిరయ్య వద్ద మరో ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 9 మంది మరణించగా మరో 23 మంది గాయపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేసిన పోలీసులు బాధితులను రక్షించి బెమేతర ఆసుపత్రికి తరలించారు. మృతులను పాతర్రా గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వరంగల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో గ్రాండ్ సక్సెస్ అయింది. అడుగడుగునా కేసీఆర్ కు జన నీరాజనం పడుతూ బస్సు యాత్రలో జనం బీఆర్ఎస్ అధినేత వెంటే కలిసి నడిచారు. జై కేసీఆర్, జై సీఎం నినాదాల హోరుతో బస్సు యాత్ర మారుమోగింది. ప్రజానేతకు ఓరుగల్లు ప్రజలు జన హారతి పట్టారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ నగరానికి వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వరంగల్ నగరంలోకి ప్రవేశించినప్పటి నుంచి రోడ్ షో ముగిసే వరకు అడుగడుగున వేలాది మంది జనం కిలోమీటర్ల దూరం కేసీఆర్ వెంటే నడిచారు. రోడ్డు పొడవునా జనం రోడ్ షోకు ఇరువైపులా జై కేసీఆర్, సీఎం కేసీఆర్ అంటూ నినాదాలతో స్వాగతం పలికారు. కేసీఆర్ బస్సు యాత్ర జనగామ, స్టేషన్ గన్పూర్ మీదుగా వరంగల్ మహానగరంలోకి చేరుకుంది. రాంపూర్, మడికొండ, కాజీపేట, అదాలత్ సర్కిల్ మీదుగా బస్సులో కేసీఆర్ అంబేద్కర్ జంక్షన్ వరకు చేరుకున్నారు. అక్కడి నుంచి జన ప్రవాహం కేసీఆర్ కు ఎదురేగి వచ్చి ఘన స్వాగతం పలికింది. భారీగా వచ్చిన జనం మధ్య నుంచి సభ జరిగే హన్మకొండ చౌరస్తా వరకు చేరుకునేందుకు చాలా సమయం పట్టింది. అంబేద్కర్ జంక్షన్ కు రాత్రి 7:37 వచ్చిన కేసీఆర్ అక్కడి నుంచి కిలోమీటర్ దూరంలోని హన్మకొండ చౌరస్తా వరకు వచ్చేసరికి రాత్రి 8:25 అయింది. కిక్కిరిసిన జనంతో బస్సు ఆలస్యంగా వెళ్లాల్సి వచ్చింది. వరంగల్ నగరంలో కేసీఆర్ రోడ్ షో మొత్తం భారీ జనంతో ఉత్సాహంగా సాగింది. కేసీఆర్ రోడ్ షోకు ప్రజలు డప్పు చప్పులతో స్వాగతం పలికారు. కేసీఆర్ ను చూస్తూనే కిలోమీటర్ల దూరం బస్సు వెంట నడుస్తూ వెళ్లారు. వరంగల్ లోక్సభ నియోజకవర్గంలోని వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, స్టేషన్ గన్పూర్, పరకాల, వరంగల్ తూర్పు, పాలకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి భారీగా జనం కేసీఆర్ రోడ్ షోకు వచ్చారు. అదాలత్ జంక్షన్, నక్కలగుట్ట, అంబేద్కర్ జంక్షన్, పెట్రోల్ పంపు జంక్షన్, మిషనరీ హాస్పిటల్, అశోక్ జంక్షన్ వద్ద అన్ని వైపులా రోడ్లు జనంతో కిక్కిరిసిపోయాయి. కేసీఆర్ ప్రసంగం వినేందుకు, ఆయనను చూసేందుకు గంటల కొద్దీ వేచి ఉండి ఓపికగా ప్రసంగం విన్నారు. కేసీఆర్ ప్రసంగానికి మధ్యలో నినాదాలతో మద్దతు తెలిపారు. తెలంగాణ మలి ఉద్యమంలో వరంగల్తో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ వివరిస్తున్నప్పుడు ప్రజలు జై తెలంగాణ అని గట్టిగా నినదించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని కేసీఆర్ వివరించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరంగల్ ఉమ్మడి జిల్లా అభివృద్ధి, సాగు, తాగునీరు, కరెంటు సరఫరా, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం, ములుగు, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, నర్సంపేటలో మెడికల్ కాలేజీల నిర్మాణం గురించి కేసీఆర్ చెప్పినప్పుడు జై కేసీఆర్, సీఎం కేసీఆర్ అనే నినాదాలు హోరెత్తాయి. కాకతీయ టెక్స్టైల్ పార్కు తెచ్చుకున్నాం అన్నప్పుడు ప్రజలు చప్పట్లతో ప్రతిస్పందించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్ఆర్ఎస్పీ కాల్వ నుంచి నీళ్లు రాలేదని, కాళేశ్వరం కట్టిన తర్వాతే పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి నియోజకవర్గాల్లో సాగునీరు అందిందని, పుష్కలంగా పంటలు పండాయని కేసీఆర్ వివరిస్తున్నప్పుడు జనం చప్పట్లతో మద్దతు పలికారు. కాంగ్రెస్ అన్యాయం, బీజేపీ ద్రోహంపై రగిలిన జనం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ద్రోహంపై కేసీఆర్ వివరించినప్పుడు ప్రజలు రగిలిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు ఎలా ఉందని కేసీఆర్ అడిగినప్పుడు ఏమీ లేదని జనం చేతులెత్తి చెప్పారు. కళ్యాణ లక్ష్మితో తులం బంగారం అడుగుతున్నదా? రైతు బంధు అందరికీ వచ్చిందా? రుణమాఫీ జరిగిందా? మహిళలకు 2500 ఇస్తున్నారా? రైతు బీమా వస్తున్నదా అని కేసీఆర్ రోడ్ షోకి వచ్చిన ప్రజలను అడిగారు. కేసీఆర్ అడిగిన ప్రతి ప్రశ్నకు ప్రజలు చేతులెత్తి లేదు అంటూ ముక్తకంఠంతో చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వరంగల్ ఉమ్మడి జిల్లాకు అన్యాయం చేసిందని కేసీఆర్ అన్నప్పుడు జనం బీజేపీకి వ్యతిరేకంగా స్పందించారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీని బీజేపీ ప్రభుత్వం ఇవ్వలేదని కేసీఆర్ వివరించారు. ఇప్పుడు వరంగల్కు సాగునీరు ఆదరువుగా ఉన్న గోదావరి నీటిని బీజేపీ ప్రభుత్వం తమిళనాడుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరిస్తుందని కేసీఆర్ చెప్పినప్పుడు జనం బీజేపీ కాంగ్రెస్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ తరపున స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి పేరు లేకుండానే కేసీఆర్ ప్రసంగంలో ప్రస్తావించగానే రోడ్ షోకు వచ్చిన జనం కడియం ద్రోహి అంటూ నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవి పోతుందని, స్టేషన్ గన్పూర్ కు ఉప ఎన్నిక వస్తుందని, రాజయ్య గెలుస్తాడని కేసీఆర్ మాట్లాడినప్పుడు జనం ఈలలు చప్పట్లతో హన్మకొండ చౌరస్తా జంక్షన్ మార్మోగింది. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన రోడ్ షో భారీ జనంతో విజయవంతమైంది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో కేసీఆర్ రోడ్ షో ఉత్సాహాన్ని పెంచింది. వరంగల్ మట్టితో తనది విడదీయరాని బంధమన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. హన్మకొండ చౌరస్తాలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్న ఆయన పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాల్సిన ఆవశ్యకతను ప్రజలకు తెలియజెప్పారు. తెలంగాణ చరిత్రకు ప్రతీక వరంగల్ అని చెప్పారు. ఓరుగల్లు గడ్డ అలుపెరగని పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. ఉద్యమకారుడు సుధీర్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించారని వరంగల్ ప్రజలకు పిలుపునిచ్చారు. పార్లమెంటుకు ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, చాలా చైతన్యం ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో జరిగే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్, యువకుడు, ఉద్యమకారుడు, 20 ఏళ్లుగా నాతో పాటు ఉద్యమంలో ఉన్న సుధీర్ గారు పోటీ చేస్తా ఉన్నారు. తెలంగాణ చరిత్రకు, వైభవానికి ప్రతీక మన వరంగల్ జిల్లా. ఆనాడు ఉద్యమం జరిగే రోజుల్లో ఓరుగల్లు పోరుగల్లుగా మారితేనే కదా తెలంగాణ వచ్చింది. ఈ మట్టితో, ఈ చరిత్రతో నాది విడదీయరాని బంధం. 1969 నుంచి విరామం ఎరగకుండా, రాజీ పడకుండా పోరు చేసినటువంటి మన కాళోజీ, మన జయశంకర్ సార్ను తలుచుకుంటే బ్రహ్మాండమైన ఉద్వేగభరితమైనటువంటి
ఆవేశం వస్తుంది. సమైక్యవాదుల పాలనలో మన వరంగల్ జిల్లా అన్ని విధాలా వెనుకబడ్డది. అజంజాయి మిల్లు ఆగమైపోయింది. అనేక రకాలుగా వెనుకబడి ఉండే బీఆర్ఎస్ పరిపాలనలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసుకున్నాం. అన్నిటిని మించినటువంటి ఆకాశమంత ఎత్తున మన వరంగల్ నడిబొడ్డున 24 అంతస్తులతో నిర్మితమైనటువంటి మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేసుకున్నాం. వరంగల్లో హెల్త్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. మన పరకాల మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మెగా టెక్స్టైల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ తెచ్చుకున్నాం. 5 మెడికల్ కాలేజీలు జిల్లాకు తెచ్చుకున్నాం. ములుగులో మెడికల్ కాలేజీ, భూపాలపల్లిలో మెడికల్ కాలేజీ, నర్సంపేటలో మెడికల్ కాలేజీ, మహబూబాబాద్లో మెడికల్ కాలేజీ, మన జనగామలో మెడికల్ కాలేజీ. కేవలం ఒక్క మెడికల్ కాలేజీ ఉన్న వరంగల్ జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు కొత్తగా తెచ్చుకున్నాం. ఇవన్నీ కూడా జరిగినాయి, మీ సాక్షిగానే జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలతో ప్రజలు మోసపోయారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలోని లేని కష్టాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. సాగునీళ్లు ఎక్కడా, కరెంటు ఎక్కడా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణ చరిత్ర తెలియని వ్యక్తి సీఎం కావడం దురదృష్టకరమన్నారు కేసీఆర్. కానీ ఈనాడున్న ముఖ్యమంత్రి చాలా చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడతాడు. వరంగల్కు కాళేశ్వరం నీళ్లే రాలేదు అంటాడు. మరి మన నర్సంపేటలో, భూపాలపల్లిలో, మహబూబాబాద్లో, డోర్నకల్లో, పరకాలలో, వర్ధన్నపేటలో, పాలకుర్తిలో ఎక్కడి నుంచి వచ్చినాయి నీళ్లు? అంతకుముందు కాంగ్రెస్ రాజ్యంలో శ్రీరామ్ సాగర్ స్టేజ్ 2 అని చెప్తే దశాబ్దాలు గడిచిన బొట్టు నీళ్లు రాలేదు. మీ సహకారంతో మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత కష్టపడి అన్నీ కంప్లీట్ చేసి మధ్యలో కాళేశ్వరం నిర్మాణం చేస్తే వరంగల్ జిల్లాకు నీళ్లు వచ్చినాయి. బ్రహ్మాండమైన పసిడి రాసులు లాంటి పంటలు పండినాయి. పంటలు పండని చోట బ్రహ్మాండమైన పంటలు పండినాయి. అదేవిధంగా ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెలియదు, భూగోళం తెలియదు. మొన్నెక్కడో మాట్లాడుకుంటూ కృష్ణానది కూడా నేనే కట్టినా అంటాడు. ఎవడన్నా నది కడతాడా ప్రపంచంలో? కట్టినా అంటే సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోలింగ్ చేసినారు వాళ్ళందరూ కూడా. ఆ విధంగా ఒకడు కూడా ఏరి కోరి మొగర్ని తెచ్చుకున్నాడు. ఒక ఆమె ఏరి కోరి మొగర్ని తెచ్చుకుంటే ఎగిరెగిరి తనిండట వాడు. మనం ఇలా వాళ్ళ అడ్డగోలు హామీలు చూసి మోసపోయి ఓట్లేస్తే కేవలం 4-5 నెలలే ఏం జబ్బొచ్చింది నాకు అర్థం కాదు. తెలంగాణకు కరెంట్ ఎక్కడ పోయింది? సాగునీళ్ళు ఎక్కడ పోయినాయి? పంటలు ఎందుకు ఎండుతున్నాయి? మంచినీళ్ళ కరువు ఎందుకు వస్తున్నది? గత 10 ఏళ్లలో ఇవన్నీ ఉండేనా? ఇలా ఎన్ని గోల్మాలు అవుతాయి? ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఆ రోజు మనం ₹1,00,000 కళ్యాణ లక్ష్మికి ఇస్తే తులం బంగారం ఇస్తామన్నారు. ఒక్కలకన్నా వచ్చిందా? రాలేదా? రైతు బంధు అందరికి వచ్చిందా? రాలే. అయా ముఖ్యమంత్రి గారు, ఇది ప్రజల మాట. నేను ప్రజల మధ్య నిలబడి మాట్లాడుతా ఉన్నా. ప్రతి మహిళకు ₹2,500 ఇస్తామన్నారు. వచ్చినాయా? వస్తలేవా? పంట పండిస్తే ముఖ్యమంత్రి 2 మాటలు చెప్పినాడు. ఆ రోజు మనం 2 దఫాలుగా ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి 2 దఫాలుగా 30,000 కోట్ల రూపాయలు మాఫీ చేసినాం. ముఖ్యమంత్రి మాట్లాడిండు. ముఖ్యమంత్రి ఏమన్నాడు?
కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేసిండు కదా, ఇక మీరు ఉరుకుని బ్యాంకులకు ఉరుకుని 2 లక్షలు తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు 10:30 గంటలకే మాఫీ అన్నాడు. 2 లక్షల రుణమాఫీ అయ్యిందా అన్న? అయ్యిందా? ఎక్కడ కూడా కాలే. అంటే ఈరోజు ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో? దయచేసి ఆలోచన చేయాలి. ఇంతకు ముందు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మొత్తంలో కూడా బ్రహ్మాండంగా భూముల ధరలు పెరిగినాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతూ ఉండే. ఇప్పుడు డౌన్ అయిందా? పెరిగిందా? ఏమైంది? బంద్ అయింది. అందులో బతికేటోళ్ళు వేల మంది అలా రోడ్ల మీద పడ్డారు. హైదరాబాదులో పెద్ద పెద్ద నగరాలలో గత 5 నెలలుగా పర్మిషన్లు ఇస్తలేరు. ఏం కారణం పర్మిషన్లు ఇవ్వకపోవడానికి? తెలంగాణ రాష్ట్రంలో మనం టీఎస్ బి పాస్ తెచ్చినాం. 21 రోజులలో ఆటోమేటిక్ అప్లికేషన్ పెడితే పర్మిషన్ ఇచ్చేయాలి. అది చట్టం. ఇలా ఉన్న ఈ ముఖ్యమంత్రి, ఈ మంత్రివర్గం ఆ చట్టాన్ని ఉల్లంఘించి పర్మిషన్లు ఇవ్వడం లేదు. ఎందుకో తెలుసా? వేరే రాష్ట్రాలలో ఉన్నట్టుగా ఎవడన్నా బిల్డింగులు కడితే స్క్వేర్ ఫీట్ కింద అని కాంగ్రెస్ పార్టీకి లంచబియ్య అన్నట. దానికోసం మొత్తం ప్రగతిని ఆపేసి, అభివృద్ధిని ఆపేసి ఇలా పర్మిషన్లు కూడా ఇవ్వడం లేదు. కంప్లీట్ అయిన బిల్డింగ్లకు కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. ఇవన్నీ కూడా బండారం బయట పెడతాం. రేపో ఎల్లుండో డెఫినెట్గా మనం ముందుకు పోతాం. విద్వేషం తప్ప ప్రజల కష్టసుఖాలు పట్టని పార్టీ బీజేపీ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. 100 నినాదాలు చెప్పిన ప్రధాని మోదీ ఒక్కటి నిజం చేయలేదని ఫైర్ అయ్యారు. కాజీపేటకు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్కు తరలించుకుపోయారని నిప్పులు చెరిగారు. ఇప్పుడు గోదావరి నీటిని తమిళనాడుకు తరలించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి పంపితే రేవంత్ రెడ్డి నోరు మూసుకుని కూర్చున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ హక్కులు సాధించుకోవాలంటే వరంగల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. పోటీ చేసే మరొక పార్టీ బీజేపీ పార్టీ. అది చాలా ప్రమాదకరమైన పార్టీ. దానికి ఎంతసేపు పంచాయతీలు పెట్టించడు, విద్వేషం తప్ప బీజేపీ ఎజెండాలో ఎక్కడ కూడా ప్రజల కష్టసుఖాలు ఉండవు. అందుకోసం దయచేసి యువకులతో నేను కోరుతా ఉన్నా, వెర్రి ఆవేశం కాదు, పిచ్చే ఆవేశం కాదు. ఈ దేశం మీది, ఈ రాష్ట్రం మీది, రేపటి భవిష్యత్తు మీది. కాబట్టి మీరు ఆలోచించి మీ బస్తీలలో, మీ ఊర్లలో డెఫినెట్గా విషయాలు చర్చ పెట్టాలి. బీజేపీ ఎజెండాలో ప్రజల కష్టసుఖాలు ఉంటాయా? 100 నినాదాలు చెప్పిండు మోడీ. బేటీ బచావో బేటీ పడావో ఎక్కడన్నా ఏమన్నా వచ్చిందా? జన్ ధన్ యోజన ఎవరి బ్యాంకులకు ₹5 వచ్చినాయా? 10 ఏళ్ల కింద చెప్పిండు మోడీ, విదేశాలకు నల్లధనం అంతా తెస్తా, ఇంటికి 15 లక్షలు ఇస్తా. వచ్చినాయా ఎవరికన్నా? వినబడతలేదు. ₹15 కూడా రాలే. అదేవిధంగా అమృత్ కాల్ వచ్చిందా? అమృత్ కాల్ వచ్చే దిన్ వచ్చిందా? వచ్చే దిన్ రాలేదు, కానీ సచ్చే దిన్ వచ్చింది. అంతేనా? ఈ విధంగా అనేక రకాలుగా మన కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ కావాలని వస్తే దాన్ని ప్రధానమంత్రి రాష్ట్రానికి గుజరాత్కి ఎత్తుకొని పోయిండు ఆయన. కాజీపేటకు వచ్చేదాన్ని ఇక్కడ బంద్ పెట్టి గుజరాత్ తీసుకొని పోయినాడు ఆయన. అదేవిధంగా గిరిజన విశ్వవిద్యాలయం 10 ఏళ్ల నుంచి మనం 100 సార్లు అడిగితే మొన్న ఎలక్షన్ల ముందు కాగితం ఇచ్చిండ్రు. గిరిజన విద్యాలయం 10 ఏళ్ళు పడుతుందా ప్రధానమంత్రికి? ధరల పెరుగుదల, రూపాయి విలువ ₹83 పడిపోయింది. ఏ హామీ నెరవేరలేదు. 18 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే కేంద్ర ప్రభుత్వంలో ఒక్క ఖాళీ కూడా నింపరు. ఇవన్నీ పోను. మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? మన బతుకు తెరువు నేడైనా రేపైనా భవిష్యత్తులో అయినా గోదావరి నది. మీరు పేపర్లలో చూస్తూ ఉన్నారు, టీవీలలో చూస్తూ ఉన్నారు. ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ గొంతు కోసి గోదావరి నది ఎత్తుకొని పోతా
తమిళనాడుకి ఇస్తా, కర్ణాటక ఇస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆలోచన చేయాలి దయచేసి. గోదావరి నదిని నేను తీసుకొని పోతా అని బాజాప్తా ఓట్లు పడే టైంలో నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్ పంపించాడు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలా? ప్రాణం పోయినా సరే ఇయ్యమని పంచాయతీ పెట్టాలా. నేను ఉన్నప్పుడు అదే పంచాయతీ పెట్టినా. ఆయనేమో ఎత్తుకపోతా అంటాడు. ఈ శాతగాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో నోరు మూసుకొని పడినది. ఏం మతలమైంది ఇలా? నరేంద్ర మోడీ ఎత్తుకపోతా అని బాజాప్తా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించండు. ఇవాళ ఇతడు ఈ ముఖ్యమంత్రి ఏమో కుయ్యి లేదు, కయ్యి లేదు. ఏమనుకోవాలి దీన్ని? ఇంతకు ముందే కృష్ణానది తీసుకుపోయి కేఆర్ఎంపీకి అప్పచెప్పిండు. ఇలా గోదావరి ఎత్తుకొని పోతా అంటే మూతి ముడుచుకొని కూర్చున్నారు. ఏం కారణం? దాన్ని ఎవరు కాపాడాలి? నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, దయచేసి. ఈరోజు ప్రచారం చేసినట్టుగా డంబాచారం చెప్పినట్టుగా నరేంద్ర మోడీకి కూడా 200 సీట్లు దాటే పరిస్థితి లేదు. నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా, ఈ మోకాలో ఇలా తెలంగాణలో పార్లమెంట్ సీట్లన్నీ మనమే గెలిస్తే పేగులు దిగేదాకా కొట్లాడేది ఒకటే ఒక పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. 14-15 ఎంపీలతో మనం పోతే కేంద్ర ప్రభుత్వంలోనే హంగు పార్లమెంట్ వస్తే కీలకమైన పాత్ర పోషించే అవకాశం తెలంగాణకి ఈరోజు ఉంది. కాబట్టి దయచేసి మన గోదావరి కాపాడుకోవాలన్నా, మన కృష్ణ కాపాడుకోవాలన్నా, తెలంగాణకు రావాల్సిన నిధులు రాబట్టుకోవాలన్నా, మన ప్రాజెక్టులకు జాతీయ హోదా రావాలన్నా, నిరుద్యోగ సమస్య తీరాలన్నా, మన బతుకులు బాగుపడాలన్నా ఖచ్చితంగా ఇలా బీఆర్ఎస్ అభ్యర్థులే గెలవాలి. అదే తెలంగాణ క్షేమం. దయచేసి ఆలోచన చేయాలి. పార్లమెంట్లో గులాబీ పార్టీ లేకపోతే ఆగమే అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో లేకపోతే జూన్ 4 తర్వాత హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయడం పక్కా అని హెచ్చరించారు. గోదావరి నీళ్లను తమిళనాడుకు తీసుకెళ్లే కుట్రలు ఆపాలంటే బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలని చెప్పారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కాపాడాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించారని కేటీఆర్ పిలుపునిచ్చారు. మీ ఉత్సాహం చూస్తుంటే మొన్న 3.5-4 నెలల కింద జరిగిన దాన్ని మర్చిపోయినాం. రేపు మే 13 నాడు కసిదీరా బదులిస్తాం, తప్పకుండా మూతోడు జవాబిస్తామన్నట్టుగా బ్రహ్మాండమైన ఉత్సాహంతో మీరున్నారు. జూన్ 2, 2024 నాడు సరిగ్గా మన రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు నుండి 11వ ఏట పడతాం. ఈ 10 ఏళ్ల కోసం మాత్రమే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. దబ్బన గులాబీ కండువాలు కప్పుకున్న ఎంపీలు గనక పార్లమెంట్లో లేకపోతే రాసి పెట్టుకోండి, నేను చెప్పేది రాసి పెట్టుకోండి. జూన్ 2 తర్వాత డెఫినెట్ గా గులాబీ కండువాలు కప్పుకున్న మన కేసీఆర్ దళం గనక పార్లమెంట్లో లేకపోతే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడం పక్కా. అది జరగొద్దంటే ఈ గులాబీ జెండా అక్కడ ఉండాలి. గల్లా వట్టి అడిగే దమ్మున్న పార్టీ ఒకే ఒక పార్టీ, మన పార్టీ. కాబట్టి మనోళ్ళు ఉండాలి. రెండవది, మన ప్రాంతంలో మన రాష్ట్రంలో గోదావరి జలాలు ఇంకా పూర్తిగా సద్వినియోగం కాకముందే, ఇక్కడ మన అవసరాలు తీరకముందే కిందికి ఇయాల నదుల అనుసంధానం పేరు మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది, కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. గోదావరిని తీసుకుపోయి తమిళనాడు దాకా తీసుకుపోవాలి, తప్పకుండా గోదావరిని కిందికి అనుసంధానం చేయాలి, కావేరితోనని మాట్లాడుతున్నాడు నరేంద్ర మోడీ. కింద ఓట్లు కావాలి కర్ణాటకలా, తమిళనాడులా. మన అవసరాలు తీరకపోయినా పర్వాలేదు, ఇక్కడ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ తెలంగాణ నిండబెట్టి గోదావరిని మాత్రం కిందికి తీసుకుపోతాం అంటున్న కేంద్ర పార్టీలకు, జాతీయ పార్టీలకు గల్లా బట్టి అడగాలంటే ఈ గులాబీ జెండా పార్లమెంట్లో ఉండాలి. మూడవ మాట, రేపు 2026లో కేంద్ర ప్రభుత్వం మళ్లీ పునర్విభజన చేస్తుంది. పార్లమెంట్ సీట్లను, శాసనసభ నియోజకవర్గాలను కొత్తగా ఏర్పాటు చేస్తారు. చేసినప్పుడు మీ అందరికీ తెలుసు, 1970లో 80లో ఆనాడు ఫ్యామిలీ ప్లానింగ్ మీద విపరీతమైన ప్రచారం చేస్తుండే కేంద్ర ప్రభుత్వం. మాకిద్దరు, మేమిద్దరం, మాకిద్దరు అనే స్లోగన్తోని ఆనాడు కుటుంబ నియంత్రణ గురించి బాగా ప్రచారం చేద్దరు. మేము చిన్నగా ఉన్నప్పుడు, చాలా మంది పిల్లలకు తెలియకపోవచ్చు. అప్పుడు మన దక్షిణాది రాష్ట్రాలు, ఆనాడు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఇక్కడనేమో కుటుంబ నియంత్రణ అమలు బాగా జరిగింది. కానీ ఉత్తరాదిన సగం జరగలే. అందుకే ఉత్తరాదిల జనాభా పెరిగింది,
దక్షిణాదిలో తగ్గింది. మరి రేపు నియోజకవర్గాల పునర్విభజన అప్పుడు, కొత్తగా పార్లమెంట్ నియోజకవర్గాలు ఏర్పాటు చేసేటప్పుడు, శాసనసభ నియోజకవర్గాలు ఏర్పాటు చేసేటప్పుడు మీ దగ్గర జనాభా తగ్గింది కదా, కాబట్టి మీ దగ్గర సీట్లు తగ్గిస్తామంటే కొట్లాడేతందుకు, గలం విప్పేతందుకు, గల్లా వట్టేతందుకు కావాలే యోగి గులాబీ జెండా. ఆఖరి మాట చూస్తున్నారు, మీరు వింటున్నారు మాటలు. కొంతమంది బీజేపీ ఎంపీలు అంటున్నారు, మాకు మూడిట్ల 2 వంతుల మెజారిటీ ఇస్తే రాజ్యాంగాన్నే మారుస్తాం, రిజర్వేషన్లు ఎత్తేస్తాం, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తీసేస్తాం అని బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కొంతమంది అక్కడక్కడ. మరి రేపటి రోజున మా ఎస్సీ ఎస్టీ సోదరుల రిజర్వేషన్లు పోవద్దంటే, మీకోసం కొట్లాటోడు ఉండాలంటే ఈ గులాబీ జెండానే అక్కడ ఉండాలి తప్ప వాళ్ళిద్దరితోని, కాంగ్రెస్ వాళ్ళతోని బీజేపీ వాళ్ళతోని ఎంత మాత్రం కూడా అది కాదు.